నమస్కారం. ఈరోజు చైత్రమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ఉంది. చైత్ర శుక్ల చతుర్దశి తిథి నాడు పరమేశ్వరుడికి డోలోత్సవం నిర్వహించటం ద్వారా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని, చైత్ర శుక్ల చతుర్దశి తిథి నాడు శివుడికి డోలోత్సవం నిర్వహించటం వెనుక ఉన్న పురాణ రహస్యాన్ని మహాభారతం అరణ్య పర్వంలో చెప్పారు. కాబట్టి చైత్రమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి సందర్భంగా పరమేశ్వరుడికి డోలోత్సవం అనే పేరుతో శివుడి విగ్రహము లేదా చిత్రపటం ఊయలలో ఉంచి ఊయల సేవ ఎందుకు చేయాలో, దానివల్ల కలిగే సత్ఫలితాలేంటో మహాభారతం అరణ్య పర్వంలో ఉన్న ఇంద్రజుమ్నుని కథను శ్రవణం చేస్తే తెలుస్తుంది. ఈరోజు అందరూ తప్పకుండా మహాభారతం అరణ్య పర్వంలో ఇంద్రజుమ్నుడి కథను స్మరించుకోవాలి. మహాభారతం అరణ్య పర్వంలో ఇంద్రజుమ్నుడి కథను మనం పరిశీలిస్తే, ఇంద్రజుమ్నుడు అనే పేరు కలిగిన మహారాజు భూమి మీద కొన్ని వేల యజ్ఞాలు యాగాలు చేసి శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకానికి వెళతాడు. అయితే స్వర్గలోకంలో కొన్ని వేల సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంద్రజుమ్నుడి పుణ్యం తగ్గుతూ వచ్చింది. ఒకరోజు ఇంద్రుడు ఇంద్రజుమ్నుడిని పిలిచి, భూమి మీద నీవు చేసినటువంటి పుణ్యకార్యాల పుణ్యం మొత్తం కూడా తగ్గిపోతోంది, కాబట్టి నీకు స్వర్గంలో స్థానం ఉండదు. నీకు మళ్ళీ స్వర్గంలో స్థానం కావాలంటే నువ్వు సూక్ష్మ శరీరంతో భూలోకానికి వెళ్ళు. భూలోకంలో ఎవరైనా నిన్ను గుర్తుంచుకుంటే, నువ్వు చేసిన పుణ్యకార్యాలు వాళ్ళకి గుర్తున్నట్లయితే ఆ పుణ్య ప్రభావం వల్ల నువ్వు మళ్ళీ స్వర్గానికి వస్తావని ఇంద్రజుమ్నుడితో ఇంద్రుడు పలుకుతాడు. అప్పుడు ఇంద్రజుమ్నుడు భూలోకానికి వచ్చి, భూలోకంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న మార్కండేయుడి దగ్గరకు వచ్చి మార్కండేయ మహర్షిని నేనెవరో తెలుసా అని అడుగుతాడు. అప్పుడు మార్కండేయ మహర్షి, నీవెవరో నాకు తెలియదు, నువ్వు చేసిన పుణ్యకార్యాలు నాకు తెలియవని పలుకుతాడు. అప్పుడు ఇంద్రజుమ్నుడు బాధపడుతూ ఉంటే మార్కండేయ మహర్షి, నువ్వు దిగులు చెందకు, ఇక్కడికి దగ్గరలో ప్రావారకర్ణుడు అనే పేరు కలిగిన ఒక గుడ్లగూబ ఉంది. ఆ గుడ్లగూబ నాకంటే పూర్వమైనది, నాకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించింది. ఆ గుడ్లగూబని నీ గురించి తెలిసేమో అడుగు అని ఇంద్రజుమ్నుడితో మార్కండేయ మహర్షి పలుకుతాడు. అప్పుడు గంధమాదన పర్వత ప్రాంతాల్లో సంచరించే ఆ ప్రావారకర్ణుడు అనే పేరున్న గుడ్లగూబ దగ్గరికి వెళ్ళి ఇంద్రజుమ్నుడు, నేనెవరో తెలుసా, నా పుణ్యకార్యాలు తెలుసా అని అడిగితే, ప్రావారకర్ణుడనే ఆ గుడ్లగూబ బాగా ఆలోచించి, నీవు చేసిన పుణ్యకార్యాలు నాకు తెలియటం లేదు, కానీ నువ్వు దిగులు పడకు, ఇక్కడికి దగ్గరలో ఒక సరస్సు ఉంది, ఆ సరస్సులో నాడీ జంఘము అనే పేరు కలిగిన ఒక కొంగ ఉంది, ఆ కొంగను అడుగు, ఆ కొంగ నాకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించిందని ప్రావారకర్ణుడు అనేటటువంటి ఆ గుడ్లగూబ పలుకుతుంది. అప్పుడు ఇంద్రజుమ్నుడు ఆ నాడీజంగం అనేటటువంటి కొంగ దగ్గరకు వెళ్ళి, నేనెవరో తెలుసా, నేను చేసిన పుణ్యకార్యాలు తెలుసా అని అడిగితే, నాడీజంగం అనే ఆ కొంగ బాగా ఆలోచించి, నీ గురించి నీ పుణ్యకార్యాల గురించి నాకు తెలియదు, కానీ ఈ సరస్సుకి అడుగు భాగంలో ఆకూపారము అనే పేరు కలిగిన తాబేలుంది, అది నాకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించింది, దాన్ని నీ గురించి అడుగు అని పలికితే, అప్పుడు ఇంద్రజుమ్న మహారాజు ఆకూపారం అనేటటువంటి ఆ తాబేలుని నేనెవరో తెలుసా, నా పుణ్యకార్యాలు తెలుసా అని అడిగితే, ఆకూపారం అనే ఆ తాబేలు కళ్ళ వెంట ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా, నీవు ఇంద్రజుమ్న మహారాజువి, నువ్వు కొన్ని వేల యజ్ఞాలు చేశావు, ఆ యజ్ఞాల సమయంలో కొన్ని వేల గోవులు దానం ఇచ్చావు, ఆ గోవులు నువ్వు దానం ఇచ్చినప్పుడు ఆ గోవులన్నీ నడుస్తూ ఉంటే ఆ గోవుల పాదాల కింద ఉన్న భూమి దిగబడి ఒక కొలనులాగా మారింది, ఇదే ఆ కొలను, ఈ కొలనులోనే కింద నేను ఉంటున్నానని ఆకూపారం అనే ఆ తాబేలు చెప్తుంది. వెంటనే ఇంద్రజుమ్నుడి సూక్ష్మ శరీరం మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిందని మహాభారతం అరణ్య పర్వంలో ఈ కథ చెప్పారు. అయితే ఈ కథలో చైత్ర శుక్ల చతుర్దశికి సంబంధించిన విశిష్టత ఎక్కడ వస్తుందంటే, ప్రావారకర్ణుడు అనేటటువంటి గుడ్లగూబతో ఇంద్రజుమ్న మహారాజు మాట్లాడుతున్నప్పుడు, మార్కండేయ మహర్షి కంటే పూర్వకాలం నుంచి నువ్వు ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎలా జీవించి ఉన్నావని ప్రావారకర్ణుడనే గుడ్లగూబని ఇంద్రజుమ్న మహారాజు అడుగుతాడు. అప్పుడు ఆ ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఏం చెప్తుందంటే, కొన్ని వందల జన్మల క్రితం నేను ఒక కోతిగా జన్మించాను, అలా జన్మించినప్పుడు అనుకోకుండా ఒకరోజు చైత్ర శుక్ల చతుర్దశి తిథి నాడు ఒక శివాలయానికి వెళ్ళాను. ఆ శివాలయంలో కొమ్మల మీద అటూ ఇటూ గెంతుతూ ఉంటే అక్కడ పరమేశ్వరుడికి డోలోత్సవం నిర్వహిస్తున్నారు. పరమేశ్వరుడి విగ్రహము ఊయలలో ఉంచి ఊయల సేవ చేస్తున్నారు. ఈలోపు అందరూ కూడా హారతి ఇవ్వటానికి అక్కడి నుంచి వెళితే నేను అటూ ఇటూ గెంతుతూ ఆ ఊయల మీద వచ్చి పడ్డాను.
పరమేశ్వరుడి విగ్రహం ఉంచి ఊయల సేవ డోలోత్సవం చేస్తున్నటువంటి ఆ ఊయల మీద నేను అటూ ఇటూ గెంతటం వల్ల ఊయల అటూ ఇటూ అలా కదిలింది. తెలియకుండానే నేను కూడా పరమేశ్వరుడికి డోలోత్సవం చేశాను. ఈలోపు అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి నన్ను చూసి కర్రలతో కొట్టి నేను శరీరం విడిచిపెట్టేలాగా చేశారు. తెలిసి కానీ తెలియక కానీ చైత్ర శుక్ల చతుర్దశి తిథి నాడు శివాలయంలో పరమేశ్వరుడికి డోలోత్సవం జరిగేటప్పుడు ఆ ఊయల నేను కదిలించటం వల్ల కొన్ని వేల సంవత్సరాలు నాకు ఆయుష్ పెరిగింది అని ప్రావార కర్ణం అనేటటువంటి ఆ గుడ్లగూబ ఇంద్రజుమ్న మహారాజుకు చెప్పిందని మనకు మహాభారతం అరణ్య పర్వంలో చెప్పారు. అది చైత్ర శుక్ల చతుర్దశి తిథికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకే చైత్ర శుక్ల చతుర్దశి తిథి హస్తా నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు ఎవరైతే పరమేశ్వరుడికి డోలోత్సవం నిర్వహిస్తారో వాళ్ళకి కొన్ని వేల జన్మల ఆయుష్ పెరుగుతుంది, అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. హస్తా నక్షత్రం లేకపోయినప్పటికీ చైత్ర శుక్ల చతుర్దశి సందర్భంగా మీ గృహంలో పరమేశ్వరుడి విగ్రహము లేదా చిత్రపటము ఊయలలో ఉంచి ఊయల సేవ చెయ్యండి. దానివల్ల ఆ డోలోత్సవం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అది చైత్ర శుక్ల చతుర్దశి తిథికున్న విశిష్టత. అలాగే చైత్ర శుక్ల చతుర్దశి శివ డోలోత్సవం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక శివగాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ శివగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. డోలోత్సవం నిర్వహించలేని వాళ్ళు దేవాలయానికైనా వెళ్ళి పరమేశ్వరుడి డోలోత్సవం దర్శనం చేసుకోండి. అది కూడా చేయలేని వాళ్ళు శివగాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదవండి. అంతటి శక్తివంతమైన శివగాయత్రి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శివగాయత్రి మంత్రం పఠించడం ద్వారా కూడా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.